టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ప్రాథమిక విద్యాభ్యాసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 21 మంది అంగన్వాడీ టీచర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చివేసింది. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులను వివాహం చేసుకోవడమేమో తమ చేసిన పాపం అంటూ ప్రస్తుతం వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి 2021లో గ్రేడ్ 2 సూపర్వైజ్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. 2021లో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 416 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకోసం రాత పరీక్షను కూడా నిర్వహించింది అప్పటి తెలంగాణ ప్రభుత్వం. ఆ పోటీ పరీక్షకు చాలామంది అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. పరీక్షకు హాజరవడమే కాదు, ధృవపత్రాల పరిశీలనకు కూడా హాజరయ్యారు. కానీ ఆ తర్వాతే మీరు నాన్ లోకల్ అంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన 21 మంది అంగన్వాడీ టీచర్లను నియమించకుండా వాళ్ళని ఆ నోటిఫికేషన్ నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3 ఏళ్లు కావిస్తుంది. 2022లో నియామక ప్రక్రియ పూర్తయింది. కానీ ప్రస్తుతం 2025 నడుస్తుంది. ప్రస్తుతం 21 మంది అంగన్వాడీ టీచర్లు తాము నష్టపోయామని చెప్పి ఒకవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పెద్దల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. కానీ ఇప్పటివరకు స్పందన లేదంటూ కూడా అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా 21 మంది అంగన్వాడీ టీచర్లు కూడా ఏపీకి చెందినవారు. కానీ ఎన్నో ఏళ్లుగా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులను వివాహం చేసుకొని దాదాపు దశాబ్దాల పాటు వాళ్ళు అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్నారు. వారికి అంతర్గతంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి గ్రేడ్ 2 సూపర్వైజర్కు వారు అర్హులని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా భావించింది. వారిని రాత పరీక్షకు కూడా ఆహ్వానించింది. హాల్ టికెట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలనకు కూడా రావాలని చెప్పి కూడా వారికి ఆ మెమోస్ కూడా జారీ చేసింది. వారు కూడా ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారు. వారు చెప్పిన విధంగానే వారి ప్రాథమిక విద్యాభ్యాసం 1 నుంచి 7వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేసుకున్నారు. కనుక ఆ నాన్ లోకల్ రెసిడెంట్గానే వాళ్ళు టిక్ చేశారు. కానీ ఆ తర్వాతే వాళ్ళకి పెద్ద ఎత్తున ఒక విషాదకరమైనటువంటి వార్త అధికారులు వాళ్ళ దృష్టిలో పెట్టడం అయితే జరిగింది. మీరంతా కూడా నాన్ లోకల్, మీరు ఈ పోస్టులకు అర్హులు కాదు అంటూ వాళ్ళు అధికారులు ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళందరినీ కూడా కుంగుబాటు గురి చేసింది. ఆ తర్వాత సదరు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు. ముఖ్య కార్యదర్శి, కార్యనిర్వాహక అధికారిని కలిసినప్పటికీ ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా ఉన్నత శాఖ అధికారులు చెప్తున్నారు. మీరు నాన్ లోకల్, మీరు ఎక్కడ కూడా ఈ పోస్టులకు అర్హులు కాదంటూ. కానీ మరి వాళ్ళు దాదాపు దశాబ్దాల కాలంగా తెలంగాణలో అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్నారు. మరి ఏ విధంగా తాము అర్హులం అంగన్వాడీ టీచర్లు అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా వైపు ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆశ దృక్పథాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, 2021లో నోటిఫికేషన్ వచ్చింది. 2022లో నియామక ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఇప్పటి వరకు మీ అంశంలో ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదా? అటు ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి సీతక్క మీ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మంత్రి సీతక్క గారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాం అంగన్వాడీ టీచర్లుగా. కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు ఎం సునీత నా పేరు. మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళాము. మేము 12 మంది దాకా వెళ్ళాము మేడం దగ్గరికి. వెళ్ళిన రోజు మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సెక్రటరియట్లో. కానీ అప్పుడు మేడం గారు ఏమన్నారనంటే, అమ్మ మేము ఇప్పుడే 1 నెల రోజులు కూడా కాలేదు కొలువు తీరి, మేము కొంచెము సమయం ఇవ్వండి, సమయం ఇచ్చిన తర్వాత మేము చూసి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాను అని చెప్పి ఆ రోజు మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మంత్రి గారు మాకు 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడాను, ఆ ప్రభుత్వంలోనూ మాకు న్యాయం జరగలేదు, తిరిగి అలసిపోయామని ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి ప్రజా దర్బార్లో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన మంత్రి సీతక్క గారికి సెక్రటరియట్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాలకు కలిపి ఎమ్మెల్యేలకి, మంత్రులకి లెటర్లు ఇవ్వడం జరిగింది, చెప్పడము జరిగింది. కానీ ఈ రోజు వరకు 3 ఏండ్లు దగ్గర 3 ఏండ్లు అవ్వస్తుంది ఈ పోస్టులు ఫిలప్ చేసి. కానీ మేము దశాబ్దాలుగా ఇక్కడ 3 దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం తెలంగాణలో. వినతి పత్రం మాకు ముందే హాల్ టికెట్ ఇష్యూ చేయకుండా ఉండుంటే మేము ఎగ్జామ్ రాయకుండా మీరు అక్కడికి చెందిన వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ఉంటే అని చెప్పి అనుంటే మేము ఆడ ఏం చేసేవాళ్ళము. కానీ మేము అందరిలాగానే వెళ్ళి ఎగ్జామ్ 35,700 మంది ఎగ్జామ్ రాసేటప్పుడు మేము కూడా ఎగ్జామ్కి అర్హులకే కదా అని చెప్పి 10th పాస్ అయ్యి 10 years సర్వీస్ కలిగిన వాళ్ళందరినీ ఎగ్జామ్ రాయమన్నారు, రాసాము. కానీ మళ్ళీ జనవరి 2, 2022లో ఎగ్జామ్ రాయడం జరిగింది. మళ్ళీ హైకోర్టుకి జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు పేపరు ఇట్లా టఫ్గా ఇచ్చారు, ఇది 10th బేసిక్ మీద కదా అని చెప్పి తెలంగాణ స్టేట్ వాళ్ళు అన్ని యూనియన్లు కలిసి తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది.
మళ్ళీ మీది ఇష్యూ మీరు చేసుకుంటా ఉండండి. అంటే నియామక ప్రక్రియ సమయంలో మీరు నాన్ లోకల్ అంటూ కూడా అధికారులు మీకు చెప్పారా, లేదంటే లిఖితపూర్వకంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నట్లు ఏమైనా మీకు నోటీస్ కానీ మెమో కానీ ఏమైనా ఇష్యూ చేశారు? లోకల్ అని నాన్ లోకల్ అని మాకు జీవోలో ఇచ్చినట్టు కానీ, హాల్ టికెట్ ఇష్యూ చేసేటప్పుడు కానీ, ఇంకా మళ్ళీ ఇవి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రమ్మన్నప్పుడు కానీ మాకు మీరు లోకల్ నాన్ లోకల్ అనేది మాకు ఎక్కడా చెప్పలేదు. కానీ మేము సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే మా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏపీలో స్టడీ చదివిన వాళ్ళైతే నాన్ లోకల్ అని రాయండి, 7 జోన్లు రాసుకోండి, మీకు ఏ జోన్ కేసినా కూడా మీరు వెళ్ళాల్సి వస్తుందని అప్పుడు రిటర్న్ పూర్వకంగా ఏమి ఇవ్వలేదు, ఓన్లీ నోటి మాట ద్వారానే చెప్పారు. కానీ మేము అన్ని జోన్లకి ఇష్టపడి అన్ని జోన్లు రాసుకున్నాం. ఏ జోన్ అయితే ఏముంది, మన తెలంగాణ ప్రభుత్వమే కదా. మనం ప్రాథమిక విద్యాభ్యాసం మీరు ఏపీలో పూర్తి చేసినప్పటికీ 1 నుంచి 7 తరగతి వరకు ఏపీలో చదివినప్పటికీ ఎంతో కాలంగా ఇక్కడ వ్యక్తులను వివాహం చేసుకొని దశాబ్దాల కాలంగా మీరు అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అధికారుల నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? అధికారుల నుంచి ఏం సమాధానం రాలేదని అంటే, జోన్లో హైయెస్ట్ మార్క్స్ ఉంటేనే మేము 1 to 7 బేసిక్ మీద పోస్టింగ్స్ ఫిల్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు మా జోన్లో హైయెస్ట్ మార్క్స్ ఉంటేనే మీకు పోస్టింగు 1:2 నిష్పత్తిలో పిలిచాము. కానీ మీకు ఎవరైనా ఆపోజిట్ రాకపోతే మీకు ఇద్దామని పిలిచాము అని మామూలుగానే చెప్పారు. కానీ రిటర్న్ పూర్వకంగా కానీ ఎక్కడ నోటిఫికేషన్లో కానీ మాకు ఎక్కడ తెలపలేదు. ముందే నోటిఫికేషన్లో లోకల్ నాన్ లోకల్ అనేసి కానీ అనుంటే మేము కోర్టుకి వెళ్ళేవాళ్ళము. కానీ మాకు అదేం చెప్పకుండానే మామూలుగా అప్లికేషన్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మాత్రమే, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగేటప్పుడే నాన్ లోకల్ అని రాయండి అన్నారు నోటి మాట ద్వారా. అంటే నియామక ప్రక్రియ జరిగిన సమయంలో చాలా అవకతవకలు జరిగాయి, గ్రేడ్ 2 పోస్టుల భర్తీలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున సాగింది. సో ఆ సమయంలో మీరు కూడా ఇప్పుడు దీనికి ఎలిజిబుల్గా ఉన్నారని మీరు అంటున్నారు. కానీ ప్రభుత్వ శాఖ అధికారులు మాత్రం మీరు నాన్ లోకల్, దీనికి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు. సో ఇటువంటి అంశాలపై మీరు ప్రభుత్వాన్ని కానీ, న్యాయశాఖ అధికారులను కానీ, లేదంటే ఇతరత్ర న్యాయ వ్యవస్థను సంప్రదించినప్పుడు అక్కడ నుంచి ఏమైనా మీకు అనుకూలంగా ఏమైనా తీర్పు రావడం జరిగిందా, ఏమైనా జడ్జిమెంట్స్ వచ్చాయి? ఎలాంటి ఏం రాలేదండి. కాకపోతే మా ఈ ఊరు కోడళ్ళం అయి ఉండి 15 సంవత్సరాలు జాబ్ చేసుకుంటూ ఇప్పుడు మమ్మల్ని నాన్ లోకల్ పక్కన పెట్టడం ఒక్కటే మాకు బాధాకరంగా ఉంది. తెలంగాణ కోడళ్ళం కావటమే మా తప్పు, అదే మా బాధ. ప్రస్తుతం వాళ్ళు నేరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోడళ్ళు కావడమే తాము చేసినటువంటి శాపమా అంటూ కూడా వాళ్ళు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2021లో అప్పటి ప్రభుత్వం గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 416 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అప్పట్లో ప్రభుత్వం జారీ చేసింది. దానికి వందలాదిగా అప్లికేషన్లు వచ్చాయి. అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నటువంటి టీచర్లను గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా వారిని ప్రమోషన్ చేస్తూ రాత పరీక్ష కూడా నిర్వహించారు. కానీ ఆ రాత పరీక్షకు హాజరయ్యి ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత వారిని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది అంగన్వాడీ టీచర్లని నాన్ లోకల్ అంటూ కూడా తిరస్కరించినట్లు ప్రస్తుతం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్తున్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా తిరస్కరణకు గురైనటువంటి 21 మంది అంగన్వాడీ టీచర్లను తక్షణమే వారు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.